ప్రధాన కార్యదర్శిగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన మేము సంఘీయుల సంక్షేమమే లక్ష్యంగా సంఘీయుల అభ్యున్నతికి మా శాయశక్తుల కృషి చేస్తామని మా కులదైవమైన శ్రీ మధ్వీరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాము. నమో విశ్వకర్మ. మామూలుగా శాసనసభ ఎన్నికలు ఎలా జరుగుతాయో ఆ పద్ధతిలో ఇలా ఎన్నికలు జరుపుకోవటం ఈ రాష్ట్ర ఇక్కడ ఈ నగరంలో 5000 మంది సభ్యుల్ని చేర్పించుకొని ఇవాళ 2101 మంది ఈ ఎన్నికల్లో ప్రత్యక్షంగా వృద్ధులు మహిళలు యువకులు అందరూ పాల్గొని క్యూలో నిలబడి ప్రశాంతంగా వాళ్ళ ఓటు హక్కుని నిర్వహించుకున్నారు. అదేవిధంగా ఇవాళ గెలిచిన నాయకులు ఎవరైతే ఉన్నారో వసంత్ బాబు గారికి వీరభోగ వసంతరాయలు గారు వసంత్ బాబు గారికి అధ్యక్షులుగాను అట్లే మన దేశరాజు వెంకటేశ్వర గారు ఎవరైతే ఉన్నారో వారు ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కావడం జరిగింది. వారి మిత్రులు ఎప్పుడు కూడా ఈ సంఘం కోసం సంఘీయుల కోసం పాటుపడతారని చెప్పేసి వారికి మా ఖమ్మం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున ఖమ్మం నగర విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. నా పేరు గౌరోజు వీరభోగ వసంతరాయలు. ఖమ్మం నగర విశ్వబ్రాహ్మణ సంఘం ఎలక్షన్ జరిగింది. అందరూ కూడా 3 ప్యానెల్ నిలబడ్డాయి. మేమంతా సోదరభావంతో పనిచేస్తాం. ఎవరు గెలిచినా ఎవరు ఓడినా కూడా మా విశ్వబ్రాహ్మణ కులంలో చైతన్యం రావాలని ఉద్దేశంతో ఎలక్షన్ పెట్టాను తప్ప ఏమాత్రం పోటీ కానీ
వ్యక్తిగత దేశాలు లేవని చెప్పేసి తెలియజేసుకుంటూ త్వరలో మా విశ్వబ్రాహ్మణ కులంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో పంచవృత్తులు ఉద్యోగ సంఘాలు అందరూ కలిసి ఎక్కడైతే సమస్య ఉందో ఎక్కడైతే ఆర్థిక ఇబ్బందులు విశ్వబ్రాహ్మణులు బాధపడుతున్నారో ఆ కుటుంబాలకి వెన్నుదన్నుగా ఉంటామని చెప్పేసి అని వారి కోసం అవసరమైతే ప్రభుత్వం దృష్టికి పోయి అన్ని వినతి పత్రాలు ఇచ్చి వారికి ఏ సహకారాలు అందించాలో ఆ సహకారాలకి ప్రభుత్వం ద్వారా అందించే ప్రయత్నం చేస్తాం. ఒకవేళ అందించిన అవసరమైతే ఖమ్మం టు హైదరాబాద్ పాదయాత్ర చేసి కేసీఆర్ దగ్గర పోయి మన విశ్వబ్రాహ్మణ సమస్యల్ని వాళ్ళు తెలియపరచడం కూడా వెనకాడం అని చెప్పి తెలియజేసుకుంటూ మరి నాకు ఇంత విజయం సాధించినటువంటి పెద్దలు విశ్వబ్రాహ్మణ పెద్దలు అలాగే నగర విశ్వబ్రాహ్మణులకి పెద్దలకి రాష్ట్ర నాయకులకి మెగలన్ శ్రీని గారికి ఎన్నికుత్తి గారికి సదానందాచారి గారికి పాపాచారి గారికి రాజేశ్వరానికి అందరికీ మమ్మల్ని వెన్నుంటి నడిపించినట్టు పెద్దలందరి ఆశీర్వాదాలకి మీ అందరి చేతున నమస్కారం తెలియజేసుకుంటూ త్వరలో కమిటీ ఏర్పాటు చేస్తాం. ఆ ఏర్పాట్లలో మంత్రి గారిని పిలుస్తాం. అందరు పెద్దల సహకారం తీసుకుని మా విశ్వబ్రాహ్మణ కులానికి ఏదైతే చేస్తే బాగుంటుందో అని ఆలోచన తీసుకుని ప్రతి ఒక్క నిర్ణయం కూడా అందరూ ఆలోచనతో ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై విశ్వకర్మ.